సో అలా ప్రపోజల్స్ వచ్చాయని కూడా విన్నాను నేను మీకు. మరి ప్రపోజల్స్ వచ్చినప్పుడు ఏం చెప్తుంటాడు? అలా ప్రపోజ్ చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అండి నవ్వుకొని గమనైపోతుంటారు. ఓహో దేవుడు ఇలా కూడా ఇచ్చాడు అనమాట, రాతలాగా ఆన్సర్ వాళ్ళకి రిప్లై ఏం చెప్పరా? థ్యాంక్ యూ చెప్తానండి. థ్యాంక్ యూ చెప్తారా? అంటే వాళ్ళు తెలిసి మీకు ప్రపోజ్ చేస్తున్నారా, తెలియక ప్రపోజ్ చేస్తున్నారా? తెలియక చేసినా నా దగ్గర థ్యాంక్ యూ. మీకేమనిపిస్తుంది? దాన్ని బట్టి నాకు కొన్ని ఫీలింగ్స్ తెలుస్తాయండి. ఎందుకంటే ఓహో ప్రపోజ్ చేస్తే అమ్మాయిలు రియాక్ట్ అవ్వాలి కదా, ఇలా రియాక్ట్ అవుతారా, ఇలా ప్రపోజ్ చేస్తారా అనే ఫీలింగ్స్ తెలుస్తుంటాయి అనమాట. సో దానికి హ్యాపీ అనమాట నేను. థ్యాంక్ యూ చెప్పేసి ఓకే అండి అని చెప్పి చిన్న స్మైల్ ఇచ్చేసి, ఒకవేళ ఫోన్ ఉంటే దగ్గర సెల్ఫీ ఇచ్చేసి పంపిస్తాను అంతే. కానీ అంటే తెలియక చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి అట్లా? అబ్బాయిని తెలియక చేసిన వాళ్ళు? ఒక అతను నేను లేడీ అనుకుని ఫిక్స్ అయిపోయి అదే అంటున్నాను. ఒక లెటర్, అప్రిషియేషన్ లెటర్ నేను ఏ స్కిట్ లోనూ పెట్టాను తెలియదు, ఒక ఎక్స్ప్రెషన్, ఆ ఎక్స్ప్రెషన్ ఫోటో తీసి కూడా పంపించారు అన్నపూర్ణ స్టూడియోస్ కి. తీసుకొని చూసాను నేను. దాని తర్వాత తెలిసిందంట తనకి నేను అబ్బాయి అని చెప్పి. అబ్బాయి మరి తెలిసిన తర్వాత అతని రియాక్షన్ ఏంటి? ఏమో మరి తన కాంటాక్ట్ లో లేడు. తర్వాత అనిపించలేదా? హర్ట్ అయ్యాడేమో అండి. ఏమో మరి. అదైతే బిల్డింగ్ అన్న ఏంటంటే హర్ట్ బదులు నేను వెళ్ళి నివాసం కదా, కానీ ఇది హర్ట్ కదా. మీరేం చేస్తారు అందులో? నేను విన్నాను పర్సనల్గా ఒకసారి. ఏంటి అంటే మీరు జబర్దస్త్ షూట్ కంప్లీట్ చేసుకుని మీరు తిరిగి ఇంటికి వెళ్తుంటే, ఐ థింక్ మధురా నగర్ అనుకుంటా, అక్కడ మిమ్మల్ని టీచ్ చేశారంట చాలామంది అబ్బాయిలు. చివరికి మీరు అరే బాబు నేను అమ్మాయిని కాదురా అబ్బాయిని అని చెప్పి చూపించిన తర్వాత, తలది తీసి చూపించిన తర్వాత మిమ్మల్ని వదిలేపోయారు. యూట్యూబ్ లో పెట్టారు కానీ అసలు ఆ విషయం నాకు జరగలేదండి. జరగకుండానే పెట్టేస్తారు యూట్యూబ్ లో. అది అంతేనా? అంతే, అది అబద్ధం. అసలు అలాంటి సిచ్యువేషన్ నాకు ఎప్పుడు రాలేదు. నేను వెళ్తూ ఉంటే నన్ను వెంటబడ్డ వాళ్ళు ఉన్నారు, కానీ నేను వాళ్ళకి ప్రూవ్ చేసుకునేంత సిచ్యువేషన్ నాకు ఎప్పుడు రాలేదు. నన్ను అడ్డుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. నేను వెళ్ళిపోయింది తప్ప నా ఫాలో అయ్యారే కానీ నన్ను అడ్డుకొని నేను వాళ్ళని పిలిచి ప్రూఫ్ చేసుకునేంత సిచ్యువేషన్ నాకు ఎప్పుడు రాలేదు. అది యూట్యూబ్ లో పెట్టారు, అది ఎందుకు పెట్టారో నాకు కూడా తెలియదు. కానీ అది ఎవరికి జరిగి నాకు జరిగిందని పెట్టారో నాకు తెలియదు, కానీ నాకైతే జరగలేదు. ఓకే, బట్ అలా వెంటబడి ఇంటి వరకు వస్తారండి, లేకపోతే స్టూడియో వరకు వచ్చి సగం వరకు వస్తే నేను అక్కడితోనే అయిపోతుంది. ఇంకా వాళ్ళు కూడా నా కార్ పోతూనే ఉంటుంది, నేను ఎక్కడ ఆ కోటి సైడ్ అక్కడే ఉంటాను, అక్కడ అయిపోతుంది. వాళ్ళ బండిలో పెట్రోల్ అయిపోవడం, నా కార్ స్పీడ్ పెరగడం, ఏదో ఒకటి జరుగుతుంది, వెళ్ళిపోతారు. ఓకే, టీమ్స్లో సుడిగాలి సుధీర్ గారి టీమ్ తోటి లేకపోతే సుధీర్ గారితో మీకు ఎలాంటి రిలేషన్ ఉందో చెప్పండి. సుధీర్ అన్న చాలా మంచి పర్సన్ అండి, కూల్గా ఉంటారు, ప్రతి ఒక్కరితోనూ చాలా ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తారు, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. అంటే ఒక టీమ్ లీడర్, ఒక చాలా ఇంపార్టెంట్ రోల్లో ఉన్నా నేను అన్నట్టు ఏ బిహేవియర్ ఉండదు అనమాట. మనందరూ ఒక ఫ్యామిలీ, ప్రతి ఒక్కరితో ఫ్రీగా ఉండాలి అన్నట్టుగా మూవ్ అవుతారండి. ఓకే, అలా మిగతా టీమ్ మెంబర్స్తో మీరు ఎవరితో బాగా క్లోజ్ ఉంటారు? అంటే బ్రదర్లా బాగా ఎవరితో క్లోజ్ ఉంటారు? అందరితో బాగానే ఉంటానండి. చెప్పాను కదా, నాకు ఎస్పెషలీ అప్పారావు గారు అంటే చాలా అటాచ్మెంట్ ఉంటుంది. ఓకే, సో వీళ్ళతో టీంలో పర్ఫామ్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వేరే టీమ్స్ తోటి ఎలా దాన్ని సాల్వ్ చేస్తారు? వేరే టీమ్స్తో ప్రాబ్లం ఏ విధంగా అంటే అక్కడ స్కిట్లో మీరు ఇలా కాదు చేయాల్సిన, అలా చేయాలి, నాళ్ళు ఏమన్నా సీరియస్. తిందాక చంద్ర గారు అయితే జస్ట్ తిట్టేసి వదిలేస్తారని చెప్పారు, సీరియస్ అయిపోయి. వీళ్ళతో ఎలా ఉంటుంది మిగతా టీమ్స్ వాళ్ళు? చంద్ర అన్న అరుస్తారు, వాళ్ళు అది కూడా అనరు. ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి వదిలేస్తారు అంతే. అంతే, కావాల్సిన అవుట్పుట్ అడుగుతారు, మన దగ్గర నుంచి తీసుకుంటారు అవుట్పుట్ అంతే. జడ్జెస్లో ఎవరు, రోజా గారా లేకపోతే నాగబాబు గారా, ఎవరు ఎక్కువ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటారు? ఇద్దరు ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే చాలా సిచ్యువేషన్స్లో రోజా గారు నా పేరు చెప్పి జడ్జ్మెంట్ చెప్పడం కానివ్వండి, ఎంకరేజ్ చేయడం కానీ జరిగింది. అలానే నాగబాబు గారు కూడా చాలా సిచ్యువేషన్స్ చెప్పడం జరిగింది. ఎందుకంటే జడ్జ్మెంట్ ఇన్ని రోజు మన జబర్దస్త్ అంత పర్ఫెక్ట్ నచ్చిందంటే జెన్యూన్ జడ్జ్మెంట్. తప్పు చేసావా, బాగాలేదా, నచ్చలేదు, యావరేజ్ స్కిట్, ఓకే. మీరు చాలా మిగతా షోస్లో వాటిని చూసైనా సూపర్ డూపర్ అనేస్తూ ఉంటారు, కానీ జబర్దస్త్లో ఎలా ఉందో అలా చెప్తారు. ఓకే, యావరేజ్, సూపర్, నచ్చింది, జెన్యూన్ జడ్జ్మెంట్ ఉంటుంది. ఓకే, సో జడ్జెస్ నుంచి ఏమి అంటే ఒపీనియన్స్ ఏమి లేవు. ఒక ఫ్యామిలీలో పెద్దలాగా అండి, పిల్లలు తప్పు చేస్తే ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్తుంటారో, మందలించి కానివ్వండి, దండించి కానివ్వండి, అదే విధంగా వాళ్ళిద్దరూ చిరొక పార్టీలో ఉన్నారు యాక్చువల్గా. అలాంటి ఎప్పుడైనా అక్కడ డిస్కషన్కి వస్తాయా అండి సెట్స్ మీద? లేదండి, ఎందుకంటే సెట్ అవతల ఏ పార్టీనో అది సంబంధం లేదు. సెట్ లోపలికి వచ్చామా, వి ఆర్ ద జడ్జెస్ ఫర్ వన్ షో, వి ఆర్ ద హెడ్ ఆఫ్ జబర్దస్త్ ఫ్యామిలీ, అంతే, అంతవరకే ఉంటుంది. పార్టీ గురించి డిస్కషన్సా అవన్నీ ఏమీ ఉండవు. అవన్నీ
సెట్ లోపలికి తీసుకురారు వాళ్ళు, నటన ఆవరణలోకి ఎప్పుడు తీసుకురారు వాళ్ళు. ఓకే, అంత కూల్గా ఉంటారు కాబట్టి ఇన్ని ఇయర్స్ అయినా కూడా అంత కూల్గా అంత పర్ఫెక్ట్గా నడుస్తుంది షో. ఓకే, మీకు జడ్జెస్లో ఎవరంటే ఎక్కువ ఇష్టం మరి? ఇద్దరు ఇష్టమేనండి నాకు. ఎందుకంటే రోజా గారు చాలా మంచిగా మాట్లాడతారు, చాలా కూల్గా చూసుకుంటారు. ఇంకా నాగబాబు గారు చెప్పాలంటే ఆయన ఎంత మంచి పర్సన్ అంటే ఒక మెగా బ్రదర్ అయ్యింది కూడా మాకందరితో కూడా ఒక ఫ్యామిలీలో కూల్గా ఉండి మాతో కూర్చొని తినే రోజులు కూడా ఉన్నాయండి. సో ఆయనతో కూర్చొని కూడా ఫోన్ చేసాం. సో హ్యాపీగా. ఇక యాంకర్స్ చాలామంది రష్మి అనసూయ కంటే వినోదినియే బాగుంది అనే కామెంట్స్ కూడా నేను విన్నాను చాలాసార్లు. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళు ఎలా ఉంటారు మీతోటి? వాళ్ళు కూడా నువ్వు చాలా చక్కగా రెడీ అయ్యావు అది అంటూ ఉంటారు కదా, హ్యాపీగా ఫీల్ అవుతుంటారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఇంత చక్కగా రెడీ అవుతారు, చక్కగా కామెంట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక సిస్టర్ లాగా అనమాట. ఎంత లేదన్నా కూడా వాళ్ళ న్యాచురల్ బ్యూటీస్, యువర్ మేకప్ బ్యూటీస్ అంతే తేడా. కానీ వాళ్ళు అందంగా ఉండాలని వాళ్ళకు కూడా తెలుసు, కానీ మాట వరుసకు అంటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ అటాచ్మెంట్ చాలా బాగుంటుందండి. స్కిట్ లో వాళ్ళ మీద టీమ్ లీడర్స్ కానీ మేము కానీ ఏదైనా చేసినా కూడా పాజిటివ్గా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. తీసుకొని వెళ్ళడమే కాకుండా వాళ్ళు కూడా స్పాంటేనియస్గా పంచెస్ రియాక్ట్ అవుతూ ఉంటారు. సో హ్యాపీ బర్త్డే. మీకు ఫోన్స్ రెగ్యులర్గా అభిమానుల నుంచి వస్తుంటాయా అండి? అమ్మాయిలు ఎక్కువ చేస్తారు, అబ్బాయిలు ఎక్కువ చేస్తారు? ఫోన్స్ వస్తుంటాయండి. నాకు ఫోన్ నెంబర్ ఎవరికి షేర్ చేయనండి. ఓకే, నా ఫోన్ నెంబర్ ఎవరికి ఎక్కువ షేర్ చేయను నేను. కానీ ఈ షో ద్వారా నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే నాకు FB అకౌంట్ లేదు. ఓకే, ఫేస్బుక్ లేదా? ఫేస్బుక్ అకౌంట్ లేదు. ఓకే, ట్విట్టర్ లేదు, సోషల్ మీడియా అండ్ ఇన్స్టా అకౌంట్ లేదు. ఓకే, చాలా మంది ఫేస్బుక్లో నేను అనుకోని మా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే మెసేజెస్ చాటింగ్స్ చేస్తున్నారంట. నియర్లీ 7 fake FBs ఆర్ రిగార్డింగ్ విత్ మై నేమ్. 7 fake FBs నియర్లీ. ఓకే, నాకు తెలిసిన నాకు చూపించిన వాళ్ళే 2-3 FBs చూపించారు నాకు, ఫేక్ FBs. ఆల్రెడీ మా ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది యాడ్ అయి ఉన్నారు వాటిలో. అందుకని మా జబర్దస్త్ టీం వాళ్ళే కొద్దిమంది యాడ్ అయి ఉన్నారు వాటిలో. వాళ్ళకి నేను సోషల్ మీడియాలో తెలుసు కాబట్టి వాళ్ళు గమనైపోయినారు. కానీ నేను చాలామంది వేరే వాళ్ళకి కూడా నేను మెసేజ్ పెట్టి ఉన్నాను, ఫేస్బుక్ ద్వారా లైవ్ వీడియో పెట్టి ఉన్నాను అనమాట. మా శాంతి స్వరూప్ వాళ్ళ ఫేస్బుక్ నుంచి కానివ్వండి, నవీన్ అన్న వాళ్ళ ఫేస్బుక్ నుంచి కానివ్వండి లైవ్ వీడియో పెట్టున్నాను. నాకు FB లేదండి, దయచేసి ఎవరైతే FBలో ఉన్నారో నా పేరు మీద FB మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరిదైతే మీరు చాట్ చేస్తున్నారో దయచేసి దాన్ని క్లోజ్ చేయండి. ఎవరైతే నేను అనుకుని యాక్సెప్ట్ చేస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఫ్రెండ్ అయిపోండి. నేను కాదది, ఇట్స్ నాట్ మీ, ఇట్స్ మై ఫేక్. ఓకే, ఎందుకంటే నేను విన్నానమాట, రాంగ్గా చాట్ చేస్తున్నారంట, రాంగ్గా మెసేజెస్ చేస్తున్నారంట. ఓకే, ఐ మీన్ టు సే సంథింగ్ బ్యాడ్. అసలు మీకు FB అకౌంట్ లేదు? FB అకౌంట్ లేదండి. నాకు సోషల్ మీడియా ఎక్కువ ఉండదు, నేను యాక్టివ్గా ఉండను సోషల్ మీడియాలో. నాకు FB అకౌంట్ లేదు, నేను ఇంతవరకు క్రియేట్ చేసుకోలేదు కూడా. నా అందరికీ స్కూల్ డేస్ నుంచి ఉండేది, నాకు స్కూల్ డేస్ నుంచి లేదు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మొబైల్ నా చేతికి వచ్చింది నా డిగ్రీ లైఫ్లో. నా మొబైల్ నేను పట్టాను చేతికి. డిగ్రీ వరకు నేను మొబైల్ కూడా లేదు అసలు. నేను అంటే చాలా దూరంగా ఉంటాను అనమాట సోషల్ మీడియా వాటికి. అంటే రెగ్యులర్గా వీడియోస్ అవన్నీ నేనేం లేదనమాట. సో చాలామంది నుంచి వింటున్నాను నేను, ఫేస్బుక్లో మెసేజ్ చేసిన రిప్లై ఇవ్వట్లేదు, చాట్ చేస్తున్నాను. అరే నేను చాట్ చేయట్లేదు. ఇంకొకటి ఏంటంటే నేను ఎక్కడైనా షోస్లో దిగిన పిక్స్ కూడా పెట్టేస్తున్నారు వాటిలో. సో అందుకని ఆడియన్స్ అందరు నేనే అది అనుకుంటున్నారు. సో అది నేను కాదని చెప్పి ఏ విధంగా చెప్పాలా, వేరే వాళ్ళ లైవ్లోకి వెళ్ళి చెప్పాను నేను 3, అంటే మా శాంతి స్వరూప్ గారు కానివ్వండి, నవీన్ అన్న కానివ్వండి, వాళ్ళ FB లైవ్స్ దగ్గర చెప్పాను. కానీ అందరికీ ఇంకా రీచ్ అవ్వాలి కదా, కాబట్టి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ మీ టు టెల్ దట్. సో నేను ఇంకా ఏమనుకున్నానంటే సైబర్ వాళ్ళకి కంప్లైంట్ ఒకసారి చేయకపోయారా అలా కూడా? దాని నా నెంబరే ఉందంట. ఫేస్బుక్ నుంచి నా నెంబర్ ఉండడం వల్ల చాలా మంది ఫోన్స్ చేశారు నాకు, ఏమంటే ఫేస్బుక్లో చాటింగ్ చేశారు. ఎవరు చాటింగ్ చేశారు? నాకు ఫేస్బుక్ లేదు కదా, చాటింగ్ ఎలా చేశారు? నా నెంబర్ పెట్టి క్రియేట్ చేయడం ఎందుకు? అంటే నాకు తెలిసినది ఏంటంటే ఎవరో తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళే చేసి ఉండాలి అంతే. సో వాళ్ళకి నా సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ స్టాప్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో సాయి తేజ గారు అమ్మాయి గెటప్ వేస్తున్నట్టున్నారు. తర్వాత అసలు ఆయనకి అమ్మాయి గెటప్ వల్ల ఏమో మొత్తానికి చేంజ్ అవ్వటం వల్ల రావట్లేదు. తను వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టున్నాడండి, నాకు చిన్నప్పటి నుంచి అలా చేంజ్ అవ్వాలని ఉంది కాబట్టి నేను చేంజ్ అయ్యాను తప్ప రెగ్యులర్గా అమ్మాయి క్యారెక్టర్లు చేసి కాదు అని చెప్పి తను ఆల్రెడీ ఇంటర్వ్యూలో క్లారిఫికేషన్ ఇచ్చేస్తున్నాడు. సో అది తన పర్సనల్ థింగ్ కాబట్టి నేను దాని గురించి ఏం మాట్లాడను. ఓకే, ఓకే. కానీ అలా అవడం వల్లనే ఛాన్సెస్ తగ్గాయి అంటారా ఆయనకేమన్నా? అవ్వడం వల్ల ఛాన్సెస్ తగ్గాయంటే అది మనం ఎలా చెప్పగలమండి? ఇట్ డిపెండ్స్ అపాన్ హిస్ టాలెంట్ కదా. అవ్వడం వల్ల ఛాన్సెస్ తగ్గాయంటే అది నేను కూడా దానికి నా దగ్గర కూడా ఆన్సర్ లేదు. బికాజ్ ఆఫ్ ఎందుకంటే
తను యాక్చువల్లీ తనకు ఒక డ్రీమ్ అనమాట, మోడల్ అవ్వాలనేది ఒక డ్రీమ్. ఓహో. సో తను ఏమైనా ఆర్ట్ ట్రయల్స్లో ఉండొచ్చు కదా, మోడలింగ్ ట్రయల్స్లో ఉండి ఉండొచ్చు. ఓకే ఓకే మ్యాక్స్. ఓకే. ఈ తన్మయి లేడీ గెటప్లో ఒక అమ్మాయి వచ్చారు కదా, ఆ అమ్మాయి వచ్చాక మీరు కొంచెం డల్ అయ్యారు అని కూడా కొన్ని కామెంట్స్ ఉన్నాయి. తను వచ్చిన తర్వాత నేను ఎప్పుడు డల్ అవ్వలేదండి. ఎందుకంటే నా పర్ఫార్మెన్స్ నాది, వినోదిని రిపిటేషన్ వినోదినిది, వినోద్ రిపిటేషన్ వినోద్ది. తను అలా కొనసాగుతూ ఉంటాడు తప్ప, నేను అలా కొనసాగుతుంటాను తప్ప తను కూడా అంతే. ఇప్పుడు తన గ్లామర్కి ఫ్యాన్స్ ఉండొచ్చు, తన యాక్టింగ్కి ఫ్యాన్స్ ఉండొచ్చు, ఎవరికైనా అంతే. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి నాకే ఫ్యాన్ అయి ఉండాలని నేను అనుకోను, ప్రతి ఒక్క మనిషి నన్ను ఆదరించాలని నేను అనుకోను. ఎవరైనా ఆదరించవచ్చు, స్పోర్టివ్గా ఆడియన్స్ అంతే, స్పోర్టివ్నెస్ అంతే. ఎందుకంటే లైఫ్ ఇస్ రౌండ్ ద క్లాక్ అండి, లైఫ్ ఇస్ లైక్ రౌండ్ ద క్లాక్. ఎందుకంటే ఇక్కడున్న మనిషి రేపు ఇక్కడ దాకా రావచ్చు, మళ్ళీ అదే మనిషి ఇక్కడికి కూడా వెళ్ళచ్చు. సో నో వన్ కెన్ గెస్ దట్, నో వన్ కెన్ టెల్ దట్, డిపెండ్స్ అపాన్ ద ఫేట్. అంతే, అలా అనుకోని ముందుకు వెళ్ళిపోవడం. ఓకే. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.